నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించిన ఇజ్రాయెల్. డొనాల్డ్ ట్రంప్కే నా ఓటు, నిక్కీ హేలీ. కోడుమూరు సమీపంలో బోల్తా పడ్డ వోల్వో బస్సు, 2 పిల్లలు దుర్మరణం. భారతీయుడు 2 నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్. ఆర్సీబీపై రాజస్థాన్ ఉత్కంఠభరిత విజయం, సన్ రైజర్స్ తో అమీతుమే. గతేడాది అక్టోబర్ 7న తమ దేశంలో హమాస్ ఉగ్రవాదులు సృష్టించిన నరమేధం అనంతరం ఇజ్రాయెల్కు భారత్ అండగా నిలిచిందని ఆ దేశ అధ్యక్షులు ఐజాక్ హెర్జోగ్ మంగళవారం గుర్తు చేసుకున్నారు. ఇండియా తమకు సంఘీభావంగా నిలిచిందని తెలిపారు. ఇక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిత్రకు సరైన వైపు నిలబడ్డారని ఆయన ప్రశంసించారు. ఇజ్రాయెల్కు అండగా నిలబడ్డ మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ నాయకుడిగా ఎదుగుతున్న తీరుని తాము స్వాగతిస్తున్నామని ఐజాక్ హెర్జోగ్ తెలియజేశారు. నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్కు ఓటు వేస్తానని రిపబ్లికన్ పార్టీ కీలక నేత, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ స్పష్టం చేశారు. విధానాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ పరిపూర్ణంగా కనిపించడం లేదని, ఇదే విషయాన్ని తాను చాలాసార్లు స్పష్టంగా చెప్పానని ఆమె ప్రస్తావించారు. ట్రంప్ విధానాలు సంపూర్ణంగా లేకపోయినప్పటికీ ప్రస్తుత అధ్యక్షులు బైడెన్ ఒక విపత్తు అని, కాబట్టి తాను ట్రంప్కే ఓటు వేస్తానని హేలీ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వాషింగ్టన్లోని హడ్సన్ ఇన్స్టిట్యూట్లో మేధావి వర్గాల చర్చలో పాల్గొని పలు అంశాలపై హేలీ స్పష్టతనిచ్చారు. I put my priorities on a president who's going to have the backs of our allies and hold our enemies to account, who would secure the border, no more excuses, a president who would support capitalism and freedom, a president who understands we need less debt, not more debt. Trump has not been perfect on these policies. I've made that clear many, many times. But Biden has been a catastrophe. So I will be voting for Trump. Having said that, I stand by what I said in my suspension speech. Trump would be smart to reach out to the millions of people who voted for me and continue to support me, and not assume that they're just going to be with him. And I genuinely hope he does that. హైదరాబాద్ నుంచి ఆదోని వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు కర్నూలు కోడుమూరు సమీపంలో బోల్తా పడింది. దీంతో 2 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది ప్రయాణికులకి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ప్రమాదం గమనించిన గ్రామస్తులు వెంటనే స్పందించారు. బస్సులో చిక్కుకున్న వారిని వెలుపలికి తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని గాయపడ్డ ప్రయాణికుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బోల్తా పడ్డ బస్సును క్రేన్ సాయంతో సరిచేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రమాదానికి కారణం గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయ్యో ఎవరు శ్రీ గోవిందరాజస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు 7వ రోజుకు చేరుకున్నాయి. తిరుమల శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన బుధవారం ఉదయం 7 గంటలకు గోవిందరాజస్వామి వారు సూర్యప్రభ వాహనంపై భక్తుల్ని కటాక్షించారు. భక్తజన బృందాలు, చెక్క భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ సాగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఉదయం 9:30 నుంచి 10:30 వరకు శ్రీభూ సమేత గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, చందనంతో అభిషేకం చేశారు. వాహన సేవలో తిరుమల శ్రీ 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 పెదజీయర్ స్వామి, శ్రీ 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 చినజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, సూపరింటెండెంట్ శ్రీ మోహన్ రావు, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
పోలింగ్ రోజున మాచల నియోజకవర్గంలోని పాల్వాయి గేటు వద్ద ఓ పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో కలకలం రేపుతోంది. దీనిపై మాచల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. పిన్నెల్లి, నువ్వు ప్రజాప్రతినిధివా లేక వీధి రౌడీవా అని నిలదీశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ బూత్లోకి చొరపడి అధికారుల ముందే అడ్డగోలుగా రౌడీ మాదిరి ఈవీఎంను పగలకొట్టావు అంటే నీ ఓటమి తాలూకా భయం నీ నరనరాన జీర్ణించుకోలేకపోయిందని అర్థమైంది. నువ్వు ప్రతిరోజు సత్య హరిశ్చంద్రుడి కజిన్ బ్రదర్లా ఫోజులు కొడుతూ చెప్పే మాటలు అన్ని అసత్యాలు అని ప్రజలు ఏనాడు తెలుసుకున్నారు అంటూ జూలకంటి బ్రహ్మారెడ్డి పేర్కొన్నారు. కుట్రలు, దాడులు ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం జరిగాయి. ఎందుకంటే గత 4-5 నెలల నుంచి మేము జిల్లా కలెక్టర్ వారికి, అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారికి, జాతీయ ఎలక్షన్ కమిషన్ వారికి అనేక విజ్ఞప్తులు ఆధారాలతో సహా మేము ప్రజెంట్ చేయడం జరిగింది. గత ఎన్నికల్లో ఏ విధంగా జరిగినాయి, ఈ ఎన్నికల్లో ఈ విధంగా జరగబోతున్నాయని చెప్పేసి గణాంకాలతో సహా వివరించడం జరిగింది. దురదృష్టం ఏంటంటే మరి 14 నియోజకవర్గాలు హైపర్ సెన్సిటివ్ అని చెప్పేసి, వెబ్కాస్టింగ్ అని చెప్పేసి మరి నమ్మబలికారు. నిజమేమో నమ్మి మరి బూతుల్లో ఉన్న వాళ్ళ మీద గ్రామాల్లో దాడులు జరిగాయి. ఈ దాడులు ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని తమ్ముడు ముందుగానే మరి అనేక సందర్భాల్లో వాళ్ళు వేదికల మీద పబ్లిక్ మీటింగుల్లో ఏ విధంగా మాట్లాడారనేది మీరు గమనించాలి. 4 సార్లు ఎన్నుకున్నాము. గత అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల మీద అనేక రకమైన దాడులు జరిగాయి. వాళ్ళ ఆస్తులు కబ్జా కాబట్టాయి. కాబట్టే ప్రజలు ఈరోజు తిరుగుబాటు చేసి తనకి వ్యతిరేకంగా ఓటేశారనే కక్షతోటి ఈరోజు ప్రజల మీద దాడులు చేస్తా ఉన్నారు. నాగార్జున సాగర్ పక్కన 200 ఎకరాలు వీళ్ళ తాత జాగీర్లాగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాడు. అది నాగార్జున సాగర్ మునిగినప్పుడు రీహాబిటేషన్ కింద ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ బలహీన వర్గాలకు ఇచ్చిన పొలాల్ని కూడా దోపిడీ చేసిన వ్యక్తి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఏ రోజు నువ్వు ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్ని మీ 5 ఏళ్ళు ఇదే పదంతో, సామాజిక న్యాయం పదంతో వాడుకోవటం అనేది మీకు అలవాటైంది. ఈరోజు ఓటమి తర్వాత కూడా వాళ్ళ శవాల మీద కూడా మీరు రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారన్నమాట. అంటే ఈరోజు నేను చూపిస్తా ఉన్నా 74 మంది మాకు మేజర్గా గాయాలైన వ్యక్తులు మీ అందరికీ కూడా లిస్ట్ ఇస్తాం. వీళ్ళల్లో ఎస్సీలు లేరా, ఎస్టీలు లేరా, బీసీలు లేరా, మైనార్టీలు లేరా? నువ్వు దాడులు చేసి గాయపట్టిన వాళ్ళు ఈ వర్గాలు లేరా? తెలుగుదేశంలో వైసీపీలో ఉంటేనే వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలా? తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వర్గాలు కాదా? మరి ఒక ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గం మీద నువ్వు కక్ష కట్టి ఎన్ని దాడులు చేపించావో మాచర్ల నియోజకవర్గంలో ప్రజలందరూ గమనించారు. మాట్లాడితే అధికారులను ఎవరు నియమించారు? మీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, మీ చీఫ్ సెక్రటరీ, వైసీపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కాదు అతను. ఆయన నియమించిన అధికారులు, ఆయన పంపిన ప్యానలు, ఆయన నియమించిన ఎస్పీలు, వాళ్ళలో నుంచి ఒక సామాజిక వర్గం ఒక వ్యక్తి వస్తే సామాజిక వర్గం గగ్గోలు పెడుతున్నావు. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం అనేది మీకు ఆనవాయితీగా మారిపోయింది. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు ఏటీసీ వద్ద అవుట్ సైడ్ లైన్లో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 80,048 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 35,403 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.17 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
తాజాగా బంగారం వెండి ధరలు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,450 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,570 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,300 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల ధర 72,420 రూపాయలుగా ఉంది. వెండి ధరలు పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 92,500 రూపాయలు ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 97,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు గురువారం ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావం చూపుతూ ఉన్నాయి. ఉదయం 9:27 సమయంలో సెన్సెక్స్ 437 పాయింట్ల లాభంతో 74,660 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 130 పాయింట్ల లాభంతో 22,726 దగ్గర కొనసాగుతూ ఉంది. బుద్ధ పూర్ణిమ నేపథ్యంలో నేటి కరెన్సీ మార్కెట్లు పనిచేయటం లేదు. 1996లో కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో విడుదలైన బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డుని క్రియేట్ చేసిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా భారతీయుడు 2 రూపొందుతోంది. అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ వేగం పుంజుకోనున్నాయి. అందులో భాగంగా బుధవారం రోజున మేకర్స్ భారతీయుడు 2 మూవీ నుంచి సౌర అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. భారతీయుడు 2 ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషలో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అవుతుంది. మరొకసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కల చెదిరింది. సంచలన రీతిలో ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించిన ఈ జట్టు ప్రస్థానం బుధవారం రాత్రి ఎలిమినేషన్ మ్యాచ్ తో ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసి ఆర్సీబీ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలోనే ఛేదించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ బ్యాటర్లు అందరూ సమిష్టిగా రాణించారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మెరుగ్గా రాణించిన రాజస్థాన్ విజేతగా నిలిచింది. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించిన ఇజ్రాయెల్. డొనాల్డ్ ట్రంప్ కే నా ఓటు, నిక్కీ హేలీ. కోడుమూరు సమీపంలో బోల్తా పడ్డ వోల్వో బస్సు, 2 పిల్లలు దుర్మరణం. భారతీయుడు 2 నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్. ఆర్సీబీపై రాజస్థాన్ ఉత్కంఠభరిత విజయం, సన్ రైజర్స్ తో అమీతుమీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.